హలో సార్, ఏంటి లేట్? మా డాడీ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారో తెలుసా? త్వరగా వెళ్దండి, వెళ్దాం. ఆ, ఎవరు మేడం మీరు అని సీరియస్గా అడిగాడు సూర్య. అదేంటి సూర్య, తను సిరి కదా, అలా అడుగుతున్నావేంటి? చిచి, ఊరుకోండి మేడం. ఎప్పుడూ అరాకొర బట్టలతో కనిపించే ఆ ముళ్ళకంప ఎక్కడా, దేవతలా కనిపిస్తున్న ఈ మేడం గారెక్కడా అనగానే విపరీతమైన నవ్వొచ్చేసింది శాలినికి. ఒరేయ్ నిన్ను అంటూ కొట్టడానికి వెళ్తుంటే, అరే ఈ గొంతు మాత్రం అచ్చం మా ముళ్ళకంప మేడంలానే ఉంది మేడం అనగానే, నా చేతిలో చచ్చావురా ఈరోజు, నన్నంత మాట అంటావా అంటూ కొట్టడానికి పరిగెట్టింది సిరి. అంతలో పూలదండలు తీసుకుని దొంగ బ్యాచ్ అంతా రావడంతో కిరణ్ పరిగెడుతున్న వీళ్ళిద్దరినీ చూసి, అయ్యో అయ్యో, ఈ మహాతల్లి అద్దెకి మొగుడని చెప్పి నిజంగానే పెళ్ళంగా మారిపోయిందేంటి అని శోకాలు పెడుతుంటే, ఇక పరిగెట్టలేక ఒకచోట కూర్చుండిపోయింది సిరి, సూర్యని పట్టుకోలేక. తన దగ్గరికొచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, సారీ మేడం, నిజంగా ఈరోజు సూపర్గా ఉన్నారు తెలుసా అని సూర్య అంటే, నీ పొగడ్తలు నాకక్కర్లేదు, పద లేట్ అవుతుంది. ఏ సిరి, ఎటు వచ్చాం కదా, దేవుడి దర్శనం చేసుకుని వెళ్దాం. ఇప్పుడంతా అవసరమంటావా? అది కాదే, మీరు మెళ్ళో దండలేసుకోవాలి, తాళి కూడా కట్టుకోవాలి. అదేదో దేవుడి ముందు చేస్తే బాగుంటుంది. ఇంకేం మాట్లాడకుండా పద వెళ్దాం అని శాలిని అనడంతో, సరే పద అన్నారు. వీళ్లు వెళ్లేసరికి గుడి ముందు చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పూజారి గారు, ఏంటి ఈరోజు ఇన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయి అని అడిగింది శాలిని పంతులు గారిని. ఈరోజు చాలా ప్రసిద్ధమైన రోజమ్మా, చాలా మంచి ముహూర్తం ఉంది. ఈరోజు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. అరే, ఇద్దరు పెళ్లి బట్టల్లో వచ్చారే, మీరు కూడా పెళ్లి చేసుకోవడానికే వచ్చినట్టున్నారు. రండమ్మా, ఇలా వచ్చి కూర్చోండి, ముహూర్తానికి టైం కూడా అవుతుంది అని పెళ్లి బట్టల్లో ఉన్న సూర్య సిరిలను చూసి పంతులుగారు చెప్తే, ఇద్దరు కంగారుగా ముఖాలు చూసుకున్నారు. రే, ఇదేదో బాగుంది, ఫ్రీగా చేస్తారనుకుంటా, వెళ్ళి కూర్చోండ్రా అంది అను. అవునరా, ఎటు వచ్చాం కదా, సరదాగా పెళ్లి కూడా చేసుకుంటే బాగుంటుందేమో అంది ప్రియా కూడా. సూర్య, ముందు వాళ్ళని నోరు మూసుకోమని చెప్పు అని కోపంగా చెప్పింది వాళ్ల మాటలకు సిరి. తప్పేందు ఉందమ్మాయి, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నారు. అద్దెకెందుకు, నిజంగానే పెళ్లి చేసుకోండి, మా సూర్య కోటీశ్వరుడి అల్లుడైపోతాడు అని నవ్వుతూ అన్నాడు విక్రమ్. నువ్వు నోరు ముయ్యవే, ఈవిడగారిని 3 నెలలు భరించడమే ఎక్కువ, ఇక జీవితమంతానా అని సూర్య నిష్ఠూరంగా అనగానే కోపంగా కాలిమీద కాలేసి గట్టిగా తన్నేసింది సిరి. అబ్బా, చచ్చాను. ఒసేయ్, మొగుణ్ణి తన్నట్టు ఈ తన్నుడేంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చస్తావు. ఈ 3 నెలలు నువ్వు నాకు మొగుడివే, మర్చిపోకు. ఫ్లోలో వచ్చేసింది, నన్నేం చేయమంటావు అంటూ కాలి రుద్దుకుంటూ చెప్పాడు సూర్య. రే సూర్య, మమ్మల్ని అన్నావు, ఇప్పుడు ఈ మేడంతో 3 నెలలకే నీకు 3 యుగాల అనుభవం వచ్చేలా ఉంది అని నవ్వేశాడు విక్రమ్. కూర్చోండమ్మా అని పంతులుగారు మళ్లీ పిలవడంతో, లేదండి, మేము దర్శనానికి వచ్చామంది శాలిని. అలాగా, సరేనమ్మా, తాళిలా ఇవ్వు అని తాళి తీసుకుని తనే మెళ్ళో వేసుకుంది సిరి. కనీసం పూలదండలన్నా ఒకరికొకరు వేసుకోవచ్చు కదవే అంది శాలిని. షడాప్ అని గట్టిగా అరిచి ఇద్దరూ చెరొక దండ వేసుకుని బయలుదేరారు. మైక్లో నుండి పెళ్లి మంత్రాలు వినసొంపుగా వినిపిస్తున్నాయి. అప్పటికే శాలిని మిగిలిన వాళ్లంతా కిందకి వెళ్లిపోయారు. అప్పుడే మెట్లు తిరుగుతున్న సిరికి చీర అడ్డం పడి కింద పడబోతుంటే, ఏయ్ జాగ్రత్త అంటూ ఒక చెయ్యి వెనక నుండి నడుం చుట్టూ వేసి మరో చేత్తో తన ముందుకు తూలిపడకుండా ముందరి వైపు పట్టుకున్నాడు సూర్య. అనాచ్ఛాదితంగా ఉన్న తన నడుంపై సూర్య చెయ్యి పడగానే గుండెల్లో ఏదో అలజడి మొదలైంది సిరికి. క్షణంలో తనని తోసేసి, ఏయ్ నన్నిలా ముట్టుకోకు, నాకిష్టముండదు అనగాని చేతులు తీసేసి, నేనేం కావాలని పట్టుకోలేదు మేడం, కింద పడబోతుంటే పట్టుకున్నా అంతే అని తను ఒక మెట్టు దిగగానే వెనుక దిగుతున్న సిరికి కాలు మెలికపడ్డంతో నొప్పిగా అనిపించి నడవలేకపోయింది. ఊరికే పంతానికి వెళ్లకు, ఇలానే నడిచావంటే నొప్పెక్కువవుతుంది అని తను కోపంగా ఉన్న తన చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్లాడు సూర్య. సరిగ్గా ఇదే టైంకి గుళ్ళో కొత్త దంపతులు 7 అడుగులు వేస్తున్నారు. కిందకి దిగగానే కారు వైపు వెళ్తున్న సిరి చీరకొంగు సూర్య చేతికున్న రాగి కడియానికి చిక్కుకుపోవడంతో భుజం మీద చెయ్యి పెట్టుకుని సూర్యకి ఇంచి గ్యాప్లో అతి దగ్గరగా వచ్చేసింది సిరి. ఏయ్, కావాలనే ఇలా చేస్తున్నావా? ముందే చెప్పాను కదా ఇలాంటి పనులు చేయకూడదని అని కోపంగా అంది సిరి. ఏయ్ కొంచెమాగు, ఒకసారి చూడు, నేనేం చేయలేదు, ఇక్కడ చూడు ఇలా ఇరుక్కుపోయింది
అంటూ చేతిని చూపించాడు సూర్య. అబ్బా ఏంటే మీ గోల, తొందరగా రండి, లేట్ అవుతుంది అని శాలిని అనడంతో సూర్య అండ్ సిరి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నారందరూ. నిర్విఘ్నంగా ఈ 3 నెలలు కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని శాలిని అనగానే కార్ స్టార్ట్ చేసింది. చూడమ్మాయి, మా వాడు జాగ్రత్త, అసలే మేం లేకుండా ఒక్కసారి కూడా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అంటే, వాడు కాదు నేను జాగ్రత్త పడాలి తనతో అంటూనే కార్ స్టార్ట్ చేసింది సిరి. నిన్ను సడన్ గా పెళ్లి కూతురుగా చూసి నీ బాబు రియాక్షన్ ఏంటి అన్నాడు సూర్య. ఏయ్, బాబు గిబు ఏంటి, మా డాడీ ది గ్రేట్ విశ్వనాథ్. గ్రేట్ అయితే నీకు గొప్ప, నాకు కాదు. అవును, ఇప్పుడు ఆయన్ని నేనేమని పిలవాలి? అంకుల్ అని పిలు. ఇంగ్లీష్లో ఏమన్నా మాట్లాడితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అంటూ వాళ్ళింటి వైపు కార్ పోనిచ్చింది సిరి. హాల్లోనే కూర్చుని సిరి కోసం వెయిట్ చేస్తున్నారు విశ్వనాథ్, మోహన్, ప్రకాష్లు. డాడ్ అన్న పిలుపు వినపడగానే ముగ్గురు తల తిప్పి చూశారు. పెళ్లి బట్టల్లో మెల్లో పచ్చగా మెరుస్తున్న మంగళసూత్రాలతో పూలమాలతో నిలబడ్డ సిరిని, తన పక్కనే నిలబడిన సూర్యను చూసి ముగ్గురు షాక్ అయి లేచి నిలబడ్డారు. మోహన్, ప్రకాష్లకైతే గుండెల్లో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. డాడ్, నేను ప్రేమించింది ఇతన్నే, పేరు సూర్య, మేమిందాకే పెళ్లి చేసుకున్నాం అనగానే అడుగులో అడుగు వేస్తూ దగ్గరికొచ్చి, ఏంటి బేబీ ఇదంతా? నువ్వే చెప్పావు కదా డాడ్ పెళ్లి చేస్తానని, అందుకే మీకు అవసరం లేకుండా నేనే పెళ్లి చేసుకున్నాను. కాని ఎందుకమ్మా? నువ్వు ప్రేమించిన అతన్ని తీసుకొస్తే నేనే పెళ్లి చేస్తానన్నాను కదా. అన్నారు, కానీ నాకెందుకో నమ్మకం లేదు. మీరు నా పెళ్లి బావతో చేయాలన్నారుగా, అందుకే ఇలా చేశాను. ఏంటమ్మా ఇది? నీకు నచ్చినవాడు నాకు నచ్చకుండా పోతాడా? ఏమో డాడ్, చెప్పలేం కదా. అంటే అంటే సూర్యకి ఎవరూ లేరు, కష్టపడి చదువుకుని పైకొచ్చాడు. ఆస్తిపాస్తులేమీ లేవు. మీరొప్పుకుంటారో లేదోనని. వాటిదేముందమ్మా, నువ్వు ఇష్టపడి మంచివాడైతే చాలని ముందే చెప్పాను కదా. ఇలా ఎవరూ లేనట్టు దొంగతనంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు? అంగరంగ వైభవంగా మీ పెళ్లి జరిపించేవాణ్ణి కదమ్మా. మనసులో ఖచ్చితంగా ఇలానే చేస్తారు, అందుకేగా ఇలా చేసింది అని నవ్వుకుంటుంటే, మాట్లాడవేంటి సిరి? సారీ డాడ్, మీరొప్పుకోరేమోనని అంటూ తలంచుకుంది సిరి. ఇంకేమనలేక నిట్టూర్చి కళ్ళజోడు సరిచేసుకుని సూర్యుని తేరిపారా చూశాడు విశ్వనాథ్. చూడంగానే కంటికి అందంగా అనిపించడంతో నవ్వుతూ, మనస్సులో నా కూతురి సెలక్షన్ ఎప్పుడూ టాప్గానే ఉంటుంది అనుకుని భుజం మీద చెయ్యేస్తూ, నీ పేరేంటి బాబూ? నవ్వుతూనే సూర్య అన్నాడు సూర్య. ఏం చదువుకున్నావు? అది నేను బిజినెస్ మేనేజ్మెంట్లో PhD చేశాడు డాడీ, చాలా ఇంటెలిజెంట్, అందుకే కాలేజ్ వాళ్ళే ఫారిన్ పంపించారు అనగానే ఈసారి షాక్ అవడం సూర్యవంతైంది. ఓసే తల తిక్కలదనా, నేను PhD అంటే ఏంటో కూడా నాకు తెలీదు. ఈయన దాని గురించి అడిగితే చస్తాను. వావ్, దాట్స్ గ్రేట్. బిజినెస్ మేనేజ్మెంట్లో PhD అనేది చాలా టఫ్ సబ్జెక్ట్. ఎస్ డాడ్, బట్ హీఈస్ టూ ఇంటెలిజెంట్. ఇంతకీ ఏ కాలేజీలో చదివావు బాబూ? IIM బెంగళూరు డాడీ. వావ్, ఇతను IIM స్టూడెంటా? వామ్మో, ఇది నోరా డ్రైనేజా, ఇష్టానికి అబద్ధాలు చెప్పేస్తుంది అని టెన్షన్ పడుతున్నాడు మనసులో సూర్య. ఏంటమ్మా అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, అల్లుడేం మాట్లాడ్డా? అంటే తనకి కొంచెం. అదేం లేదండి, తను మాట్లాడుతుంది కదా అని సైలెంట్గా ఉన్నాను. తను చెప్పినవన్నీ నిజమే అంటూ అందుకున్నాడు సూర్య. నవ్వి, రంగమ్మా హారతి తీసుకురా అని ఇద్దరికీ హారతిప్పించి లోపలికి తీసుకొచ్చారు. ప్రకాష్, మోహన్, ఎలా ఉన్నాడు నా అల్లుడు? చూడంగానే నచ్చేలా లేడు అని నవ్వుతూ విశ్వనాథ్ అడగగానే, ఆ అవును బావగారు, చూడముచ్చటగా ఉన్నారు జంట, చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్స్ మావయ్య. కంగ్రాట్స్ సిరి, గుడ్ సెలెక్షన్ అన్నాడు మోహన్. థ్యాంక్ యూ బావా. మోహన్, సూర్యకి ఏం కావాలో అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని విశ్వనాథ్ అనడంతో, ఓకే మావయ్య, మీరంతలా చెప్పాలా? చూడమ్మా, పెళ్ళెటు మీరు చేసేసుకున్నారు కాబట్టి గ్రాండ్గా నేను రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను అనగానే ఇద్దరూ కంగారుగా ముఖాలు చూసుకున్నారు. వద్దు డాడీ, అలాంటివేం వద్దు. అవునండి, ఇప్పట్లో అలాంటి పనులేమీ పెట్టుకోకండి అన్నాడు సూర్య కూడా. ఎందుకని? ఎందుకంటే అంటూ ఇద్దరూ ముఖాలు చూసుకొని ఏదో ఒకటి చెప్పమన్నట్టుగా ఎవరికి వాళ్లే చెప్పుకుంటున్నారు. అంటే అది నా PhD ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఒక 3 నెలల టైం పడుతుంది, అదవ్వగానే ఇలాంటివన్నీ చూద్దాం అని సూర్య అనగానే, పర్వాలేదు వీడు బానే మేనేజ్ చేశాడు అనుకొని, అవును డాడ్, తన ఇష్ట ప్రకారమే చేద్దాం.
కానీ బేబీ ప్లీజ్ డాడ్, ప్లీజ్ అంకుల్ అనడంతో సరే అలానే కనిద్దాం, కానీ ఒక్కదానికి మాత్రం మీరు ఒప్పుకోవాలి అనగాని ఇద్దరూ ఒక్కసారి ఏంటది? మీకెటు పెళ్ళైపోయింది కాబట్టి తర్వాత కార్యక్రమాలుంటాయి కదా, అవన్నా జరిపించనివ్వండి, ఇది మాత్రం కాదనడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్గా విశ్వనాథ్ చెప్పడంతో కానీ డాడీ అని నాంచుతున్న సిరిని చెయ్యి పట్టుకుని ఆపుతూ ఓకే అంకుల్ మీ ఇష్టం అనగానే అంత చనువుగా చెయ్యి పట్టుకాగానే నోరు తెరిచి చూస్తుండిపోయింది సిరి. థ్యాంక్స్ సూర్య. సిరి, అయితే నేను ఇప్పుడే మీ బామ్మకి కబురు పెడతాను అనగానే కళ్ళు తేలేసి ఏంటి బామ్మకా, వద్దు అని గట్టిగా అరిచేసింది సిరి. మనకున్న పెద్ద దిక్కు మీ బామ్మ ఒకటే కదమ్మా, తనైతే అన్నీ పద్ధతిగా జరిపిస్తుంది అన్నాడు విశ్వనాథ్. సూర్య, నువ్వు ఇంటి అల్లుడివి, ఇక్కడ నీకే లోటు రాదు, నీకెవ్వరూ లేరనే ఫీలింగ్ రానివద్దు, సరేనా? అలానే అంకుల్, ముందెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి, అలసిపోయింటారు అని మోహన్ అబ్బాయికి కావలసినవన్నీ చెప్పించు. సరే మావయ్య అంటూ సూర్యని తీసుకుని మోహన్ పైకెళ్లాడు. సిరికి మాత్రం వాళ్ల బామ్మ మంగమ్మని తలుచుకుంటూ మెట్లెక్కుతుంటే ఇలా ఇరుక్కున్నానేంటి, ఇప్పుడు ఆ ముసల్ది వచ్చిందంటే అమ్మో ఇంకేమన్నా ఉందా, ఆవలిస్తే పేగులు లెక్కెడుతుంది, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే బేబీ అని కింది నుండి విశ్వనాథ్ గారు పిలిచారు. కంగారుగా ఏస్ డాడ్ అన్ని ఫోర్సుగా వెనక్కి తిరగడంతో వెనుక వైపున్న సూర్య మీద పడడం, అది గమనించకపోవడంతో సిరిని బ్యాలెన్స్ చేయలేక సూర్య వెనక్కి పడిపోవడం, ఇద్దరూ ఒకరి మీదొకటి దొర్లకుంటూ మెట్ల మీద నుండి పడిపోవడం జరిగిపోయాయి. మొత్తానికి మన సూర్యని అద్దెమొగడుగా ఇంట్లోకి తీసుకొచ్చింది సిరి. మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.